Please share and subscribe for more updates. సర్ఫరాజ్ ఖాన్ న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్లో 150 పరుగులు. ఫామ్ టాప్లో ఉండగానే సిరీస్ ముగిసిన వెంటనే డ్రాప్. అయితే ఆ శతకం ఎందుకు? ఫ్లూకా లేక సెలెక్టర్లకు కనబడలేదా? మొహమ్మద్ షమి 2023 ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన, 24 వికెట్లు. టాప్ పేసర్ ఉన్నా ఓడిఐ నుండి నిష్క్రమించినట్టే నిర్ణయం. ఈ దేశంలో మీరు బెస్ట్ పర్ఫామ్ చేస్తే బెంచ్లో సీటు గ్యారంటీనా? సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై క్లచ్ ఇన్నింగ్స్, సూపర్ 100. అప్పుడే అవకాశాలు కోత, మళ్లీ బెంచ్ బాల్. సినిమా లెవెల్ ఫినిషర్ని ఎందుకిలా త్యాగం చేస్తున్నారు? సెలక్షన్లో డిక్టేటర్షిప్ వాసన ఘాటుగా ఉంది. అజిత్ అగార్కర్ ప్లస్ గౌతమ్ గంభీర్ ఇద్దరూ వ్యక్తిగత అభిరుచులు, గ్రూప్ బిజం, పోల్ ట్రిక్స్ ఇవి ఆధారంగా నిర్ణయాలు చేస్తున్నట్టు దేశం మొత్తం గమనిస్తోంది. ఫామ్ ఉన్నవారు అవమానం, పర్ఫార్మెన్స్ ఉన్నవారు పక్కన, క్లిక్స్ ఉన్నవారికి ప్రాధాన్యం. ప్రజల ప్రశ్నలు స్పష్టంగా ఉన్నాయి. 1. సర్ఫరాజ్ తప్పేమిటి? 2. షమీని సడన్గా వదిలేయడం ఎందుకు? 3. సంజూను ప్రమోట్ చేస్తే దేశానికి నష్టమేమిటి? 4. జట్టు ప్రయోజనం ఎక్కడా? వ్యక్తిగత అహం ఎక్కడా? టీమిండియా ఒక టీం, ఎవరి జాగీర్ కాదు. ప్రతి ఆటగాడు శ్రమించాడు, దేశం కోసం బల్లం పట్టాడు. కెరియర్ నిర్ణయాలు ఒకరి మూడ్ మీద కాకూడదు. ప్రజలు కోరేది ఒక్కటే, మెరిట్ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలి. సెలక్షన్ పారదర్శకంగా ఉండాలి. ధైర్యంగా చెప్పాల్సిన నిజం, సీట్ కంట్రోల్ కోసం ప్రతిభను బలిచేస్తే ఒకరోజు టీమిండియా కూడా బలవుతుంది.